ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 56వ అధ్యాయము 2వ వచనము నుంచి 3వ వచనము వరకు చదువుకుందాం. నేను నియమించిన విశ్రాంతి దినమున అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దానిని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యములో నేను నియమించిన విశ్రాంతి దినము, దేవుడు 7 రోజులు 6 రోజులు శ్రమించి ఎంతో తన ఇష్టముగా తన సృష్టిని సృష్టించుకుంటూ ఈ భూమిని సృష్టిస్తూ 7వ దినమున విశ్రాంతి తీసుకొనును. అట్టి రీతిగా మనము ఈ 6 రోజులు కష్టపడి దేవుడు నియమించినటువంటి విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా, అంటే దాన్ని పాడు చేయకుండా, నువ్వు దాన్ని విడిచిపెట్టకుండా, విశ్రాంతి దినము అనగా ఆదివారం రోజున నువ్వేం చేయాలంటే దాన్ని తప్పకుండా అనుసరించాలి. ఏ కీడు చెయ్యకుండా. ఆ రోజుననే కాదండి, ప్రతిరోజు కూడా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు ఎవరికి ఏ కీడు చేయకుండా, నువ్వు ఏ పాపములోనూ పడిపోకుండా, నువ్వు ఏ శ్రమలోనికి వెళ్ళిపోకుండా ఏం చేయాలంటండి, తన చేతిని బిగబట్టువాడు. తన చెయ్యి అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే నీ హృదయమును అదుపులో ఉంచుకునేవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఆ సమయానికి ప్రార్థన అవసరతలు వచ్చినప్పుడు, నీవు ఆదివారం ప్రార్థనకు వెళ్ళేటప్పుడు లేదా ఆదివారం మందిరానికి వెళ్ళేటప్పుడు నీకు వచ్చిన సమస్యను బట్టి, నీకున్న కృపను బట్టి దేవుడు నీకు ఆ దారి మార్గమును ఏర్పాటు చేసినప్పుడు నీకు వచ్చే సమస్యలను నువ్వు నీ చేతిని బిగబట్టి, నీ హృదయంలో నుంచి వాటిని ఆ సమస్యలను పక్కన పెట్టి, లేదా ఆ వచ్చే పనులను పక్కన పెట్టి, ఆ వచ్చేటువంటి చుట్టాలు కానీ బంధువులు కానీ ఆ సమయంలోనే నీకు ఏదో ఒక పని కల్పించడం జరుగుతూ ఉంటుందండి. ఆ పనిని నీవు పక్కన పెడితే ప్రియ సహోదరి సహోదరుడా, తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. నీ హృదయంలోకి మరొక ఆలోచన రాకముందే, నీ హృదయంలోనికి వేరొక పాపము రాకముందే, నీ హృదయంలోనికి దేవుని వాక్యమును వినాలనే ఆ ఆసక్తి కోల్పోక మునిపే నువ్వేం చేయాలంటే తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారమే చేసి రూఢిగా గైకొను నరుడు కూడా ధన్యుడండి. నువ్వు ఆ ప్రకారం చేసి నువ్వు మందిరంకు వెళ్ళి నీ వాక్యముని విని ఆ వాక్యమును రూఢిగా నమ్మిన ఎడల, అంటే దాన్ని ఖచ్చితముగా జరుగును. ఆ వారమంతా నువ్వు ఆ వాక్యమును పట్టుకుని ఆధారపడి నిలబడి నడిచినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి ధన్యుడు మరెక్కడ ఉండడు. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల నుండి నన్ను వెలివేయనని అనుకోవద్దు. మీకు తెలియదండి, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఎవరినైనా సరే కానీ దూరం పెట్టే దేవుడు కాదు, వెలివేసే దేవుడు కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవెప్పుడైతే యథార్థముగా ఉండి నీ హృదయంలో, అంటే తన చేతిని బిగబట్టుకొని నీ హృదయాన్ని బిగబట్టుకుని వచ్చిన ప్రతి పాపమును విడిచిపెట్టి రాబో ప్రతి శ్రమను నువ్వు ఎదుర్కొని ఎడల దేవుడు నీకు ఏం చేస్తాడటండి, ధన్యతను ఏర్పాటు చేస్తాడు. నిశ్చయముగా యెహోవా తన జనుల్లో నుండి నన్ను వెలివేసునని, నన్ను బయటికి తోసేస్తాడేమో అని నువ్వు భయపడవద్దు. నువ్వు ఏదైనా సమస్యతో ఈరోజు పోరాడుతూ ఉంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరికి చెప్పుకోలేనట్టు వేదనతో నువ్వు భయపడుతూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు విశ్రాంతి దినమును ఆచరించి ఏం చేయాలంటండి, ప్రతి ఆదివారమును తప్పక ఆచరించి అక్కడ జరిగే వాక్యమును విని నీవు ఏం చేయాలటండి, ఇతరులకు కీడు చేయకుండా నీ చేతిని నీ హృదయమును బిగబట్టుకొని నీవు ఉండి నీ ఎడల నీవు ధన్యుడవు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ శామ్యూల్ తేజ్.